సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైసీపీ నాయకులు వెలగపల్లి ప్రదీప్ టీడీపీ పార్టీపై పలు విమర్శలు చేశారు. బాపులపాడు మండలం పెరకీడు గ్రామంలో వైసీపీ నాయకులు వెలగపల్లి ప్రదీప్, పండు నాగార్జున టీడీపీ నాయకులపై, గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావుపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారు. యార్లగడ్డ వెంకట్రావుకి వల్లభనేని వంశీ గారంటే ఇక్కడ జరిగే రేపొద్దున ఈరోజు జరిగే మహాసభను అడ్డుకోవడానికి మన ముఖ్యమంత్రి సీఎం గారిని రాయిపెట్టి దాడి చేసిన మొట్టమొదటి వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. వాడు తడిసిపోయి ఈరోజు ఇక్కడ సభ జరగకుండా ఏదో ఆపుతాడు. కానీ వాళ్ళు మగోళ్ళు, వీడికి మళ్ళీ కొంచెంవాళ్ళు కాదు. మగోళ్ళు దెబ్బ తగిలినా రక్తం చిందినా సరే వాళ్ళు మీటింగ్ ఆగరు, ప్రచారం ఆపరు. దమ్మున్న వీరులు జగన్మోహన్ రెడ్డి గారు, వంశీ గారు. రాళ్ళతో రప్పలతో కాదు, ఎదురు బొదురుకుంటే కొట్టుకునే దమ్ముండాలి. కానీ రాయారప్ప అంటే నువ్వు నన్ను హింసపెట్టినంతకాలం హింసపెట్టావు వెంకట్రావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి యాసాలు వేస్తున్నావు. నీ యాసాలు, నీ ఉడతూపులు ఇక్కడ ఎవడో దడిచేవాడు ఎవడో లేడు. యుద్ధం చేసే వాళ్ళకే సత్తా లేనప్పుడు మాట్లాడే హక్కు లేదు. నీకు మాట్లాడే హక్కు లేదు, ఎత్తే సత్తా లేదు. నువ్వు ఈ సినిమాలు చేస్తావు, రాళ్ళేటు రప్పలేటు మీటింగ్లు ఆపటం, ఇవన్నీ నీలాంటి పెద్ద యాసాలు వేసేవాళ్ళు ఊరిని వ్యతిరేకించి తూసోట్ల పడేస్తాం. ఎప్పటికైనా సరే ఇది వంశీ గారి గడ్డ, వంశీ గారి అడ్డ, వంశీ గారి ఎమ్మెల్యే, జగన్ గారి అమ్ముంటే మాట్లాడి కొట్టు. ఎప్పటికైనా ఇద్దాన్ని సిద్ధం. ఎప్పుడు మేసం లేచే ఉంటుంది, నువ్వు మేసం తిప్పుకోవాలి, అది గుర్తుంచుకో. గ్రామ ప్రజలకు, ముఖ్యంగా పెరిగిన గ్రామ ప్రజలకు, మేము ఇక్కడున్న నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళం. అమావాస్యకు పోయినానికి వస్తారు దసరా బుల్లోలాగా. ఇప్పుడు అమావాస్య పోయినానికి వచ్చి ఇప్పుడేమో ఒకలా ఓ పక్క తిరుగుతాడు, ఒకలా ఓ పక్క తిరుగుతాడు. ఇప్పుడు దాకా గ్రామం గుర్తురాలా, ఇప్పుడు దాకా గ్రామం ఏంటో తెలియలా. ఎలక్షన్లు వస్తే ముందుకు వచ్చేవాళ్ళు వీళ్ళు. మా ఊర్లో 3 పార్టీలు, 3 సినిమాలు, 3 సినిమాలు, ఊరి పార్టీలో మళ్ళీ బయలుదేరారు. 3 కండవాలు వేసుకొని పోయి ఇక్కడ ఒక కండవా మేము వేసుకొని దమ్ముగా పోరాడేవాళ్ళు మేము ఉన్నాం. 3 కండవాలు వేసుకొని ఏ కండవా పైన వేసుకోవాలో తెలియదు, ఏ కండవా కింద వేసుకోవాలో తెలియదు. వీళ్ళు ప్రచారానికి వచ్చారు. ఈ ప్రచారానికి ఈ ప్రజలు ఏంటో వీళ్ళకి చూసి నమ్మేసి ఓటేస్తారనుకున్నారు. పిచ్చినా కొడుకులు, వెంకట్రావు ప్యాకేజీ తిరిగేవాళ్ళు వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళ. నమ్మకంగా ఇంతమంది చూడండి. నిజాయితీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. వంశీ గారి ఊరికి, మా పెరిగిడి గ్రామానికి ఎన్నెన్నో మంచి పనులు చేశారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన గెలిపించుకుంటామా? అప్పుడప్పుడు అమావాస్య పోయినానికి వచ్చే యార్లగడ్డ వెంకట్రావు అది ఏ రోడ్డు ఏమీ తెలుసా, ఆ రోడ్డు తెలియదు, ఈ రోడ్డు ఆయన గెలిపించుకుంటాం. మళ్ళీ ఈ వెనకాల మా ఊళ్ళో పెద్ద నాయకులు ఊరు ముందు పుట్టారు. ఊరికి ఏం చేశాడు? ఒకటి రమ్మని ఎదురుపోదు మొహమ్మకి. మీ అయ్యే వల్ల మీరేం చేశారు, మేమేం చేశారు మా దగ్గర చెప్పుకోవటానికి మా దగ్గర దమ్ముంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నారు. అట్లాగే మేము ఊరికి మంచి చేసాం కాబట్టి మేము ఓటేయడానికి మేము వెళ్తున్నాము. వీళ్ళు దేనికి వచ్చారు? వీళ్ళ వల్ల ఏమి కాదు. ఎట్లా వేసినా కూడా తిరిగినా వేస్తే మీకు ఓటారు. అయ్యా మీరు జెండాలు పైన వేసుకోవాలో కింద జెండా వేసుకోవాలో ముందు చూసుకొని ముందు ఈ సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన, హేమైనటువంటి సంఘటన. అయితే ఎవరు కూడా ఇట్లా దాడి చేయించుకోవాలని, అదేవిధంగా వైజాగ్లో ఏదో కోడికత్తి దాడి చేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో దాడి చేయించుకున్నారంటే అది కొద్దిగా టీడీపీ ట్రోల్ చేస్తుంది. మరి ఎదవలారా ఒకటి గుర్తుంచుకోండి, ఎవడైనా సరే ఒక్కడే. నిన్న జరిగినటువంటి సంఘటన నవరకాంతం వెళ్తే ఇంకా దేవుడు యొక్క, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ కాబట్టి ఇక్కడ జరిగింది. అదే ఇక్కడ జరిగితే మిమ్మల్ని అందరూ ఏకదీటిగా మేమే తొక్కు తీసి నారగొట్టేవాళ్ళం మిమ్మల్ని. ఒక చిన్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదుర్కో, అంతేగాని భౌతిక దాడి చేసి నీ యొక్క అరాచకాలని, నీ యొక్క దుర్మార్గాల్ని ఈ బయట పెట్టే పరిస్థితి ఏం కనపడట్లేదు. నిన్ను తొక్కి పట్టి నారగేస్తాం. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు కానీ నువ్వు ఈ తర్వాత నీ బీజేపీ కూటమాని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి యొక్క ఇంటికి కూడా ప్రేకలేరని చెప్పి నేను తెలియజేసుకున్నా. చిన్న విషయం, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక శక్తి, ఒక యుక్తి, అంతేగాని నీలాంటి తాటా చెప్పుడు భయపడేటువంటి వ్యక్తి కాదు. ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏడుతున్నారా? మీకేం తెలుస్తారా? ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని తిరుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏడుతారు. చిన్నపిల్ల కానుండి, పెద్ద పిల్ల కానుండి, ముసలి మొక్క మగ ఏడుతారు. నువ్వు చేసిన సంగతి ఏంటి? మన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏం చేసావు? మరి ముసలి మొక్కలు అందరూ తీసుకొచ్చి బయట పెట్టించావు. నువ్వు 20 మంది చచ్చిపోయారు నీ గురించి. గోదావరి పుస్తకాల్లో చంపేశావు.
నీకు చంపడమే, నీ బతుకంతా చంపడమే చంద్రబాబు. నీకేం లేదు. ఈరోజు మేము అందరం ఉన్నాం, బడుగులు ఉన్నాం, బలహీనలు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మేము అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 గెలవటం చెప్తున్నా, జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారంలో జగన్ అని చెప్పి మీ స్లోగన్ చెప్తున్నాం. అది అంతేగాని ఇక్కడ వచ్చి మీ పిలిమిత్ర మాటలు చేయాలంటే మీ వల్ల కాదు అని తెలియజేసుకుంటూ వివరించుకుంటున్నాం.